మనిషి ప్రకృతితో జీవించాలని, తద్వారా సహజమైన ఆరోగ్యాన్ని సంపాదించుకుంటారని వివిధ రంగాల ప్రముఖులు పేర్కొన్నారు. సిక్కోలు హరిత మహోత్సవం శ్రీకాకుళం పట్టణంలో 3వ రోజు సందర్శకుల తాకిడితో విజయవంతం అయింది. సహజ జీవన విధానాలకు పుట్టినిల్లు మన శ్రీకాకుళం అని శ్రీకాకుళం అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ బృందం తెలిపారు. శాప్ ఆధ్వర్యంలో సిక్కోలు హరిత మహోత్సవం దిగ్విజయంగా 2 రోజులు పూర్తి చేసుకుని 2వ రోజు సాయంత్రం చిన్నపిల్లల హ్యాండ్లూమ్ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించగా చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 3వ రోజు పెద్దలకు హ్యాండ్లూమ్ వస్త్రధారణ పోటీలను వివిధ విభాగాల్లో నిర్వహించి ముగింపు ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. పర్యావరణం, ఆరోగ్యం, సహజ జీవన విధానాల ప్రోత్సాహానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ప్రతి సంవత్సరం ఈ విధంగా నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిక్కోలు హరిత మహోత్సవం పర్యావరణ అవగాహన పెంపొందించడమే కాకుండా సహజ ఉత్పత్తులు, వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాల ప్రదర్శనకు వేదికగా నిలుస్తోందని, ఈ అవకాశం తమ ద్వారా ప్రజలకు రావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఆర్గనైజర్ విజయ్ కుమార్, సెక్రటరీ దార్లపూడి రవి, కో చైర్పర్సన్ నటుకుల మోహన్, గీతా శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ డాక్టర్ వండాన సచిత్ర, శాప్ ప్రెసిడెంట్ డాక్టర్ వి శ్రీరామ్మూర్తి, సెక్రటరీ డాక్టర్ వినోద్ కుమార్, అసోసియేషన్ సభ్యుల బృందం, నగర వైద్యులు, వక్తలు, ప్రముఖులు పాల్గొన్నారు.